మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ప్రస్తుతం మనతో పాటున్నారు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు. ఒకసారి డాక్టర్ జేపీ గారితో దేశానికి సంబంధించినటువంటి పలు అంశాల మీద మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే నిరుపమ. లోక్సత్తా స్టార్ట్ చేసి 30 ఏళ్ళు అయినటువంటి సందర్భంగా 3 దశాబ్దాలు, ఆ సందర్భంగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. 30 ఏళ్ళైంది ఎస్. FDR ప్రారంభించి తర్వాత మీ బుక్ కూడా ఇక నుంచి ఆన్లైన్ కాబోతుంది, ఇప్పటి నుంచి ఇంకా ప్రింటింగ్ ఉండదు అని విన్నాను. నైస్. ఎందుకంటే చేంజ్ ఓవర్ అవ్వాలి కదా సార్, పరిస్థితులు మారినాయి కదా. నైస్ సార్. ఇప్పుడు మనకి 3 చోట్ల బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్లో 3 చోట్ల కూడా ఒక్కొక్క స్థానానికి ఎలక్షన్స్ అయినాయి, బైపోల్స్ అయినాయి. సరే, మధ్యప్రదేశ్ అంటే ఫస్ట్ నుంచి కాంగ్రెసే కాబట్టి ముందు అదే ఉంది, వదిలేద్దాం. ఇక గుజరాత్ ఒక్క చోట గెలిచారు. పోతే బీహార్ బంకీపూర్లో కొత్తగా వచ్చినటువంటి జనసురాజ్ పార్టీకి సంబంధించినటువంటి పీకే ప్రశాంత్ కిషోర్ గారు గెలవటం, అన్ని చోట్ల కూడా 20% అబోవ్ సీట్లని కోల్పోవటం, అంటే పర్సంటేజ్ కోల్పోవటం. మొత్తంగా చూస్తే బీజేపీకి ఏ రకమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అనే దానికి ఇది సంకేతమా, లేకపోతే ఆర్జేడీ ఓట్లు మొత్తం అటు పడటం వల్లనే జనసురాజ్ పార్టీ గెలిచింది అని అనుకోవాలా, లేదా ప్రశాంత్ కిషోర్ గారు గత 2 ఏళ్లుగా ఆయన అక్కడ మొత్తం పాదయాత్ర చేసుకుంటూ పరిస్థితులను అవగాహన చేసుకుంటూ నేను ఒక కొత్త శకాన్ని ప్రారంభిస్తాను, కొత్త రాజకీయాలకి పునరంకితం అవుతాను అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటలు బీహారీలు నమ్మారా, లేకపోతే ఆ ప్లేస్లో వాళ్ళు రీసెంట్గా జరిగినటువంటి నీట్ ఇష్యూ కావచ్చు, లేదు అంటే అయోధ్య ఇష్యూస్ కావచ్చు, ఇలాంటివన్నీ ఏమన్నా ప్రభావం చూపించినాయి అని అనుకోవచ్చా? ఆల్ ఆఫ్ ది అబౌవ్. మీరు తమిళనాడులో టీవీకే పార్టీ, ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అయినప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ ఘనంగా గెలవటం, ఈ రెంటిని ఒకే మోస్తరు చూడాలి. ఉత్తరాది, ఇంకోటి దక్షిణాది. దాంతోపాటు సమాజంలో ఏం జరుగుతోంది, CJP అన్నది ఒక రకంగా దేశ ఆర్థిక వ్యవస్థలో కొన్ని బలాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలను ఎత్తి చూపేటువంటి ఒక గట్టి ఆవేదనని బయటపెట్టేటువంటి ఒక గట్టి ఏర్పాటు. రాజకీయంగా దాని ప్రభావం ఎంత ఉంటుందో మనం చెప్పలేం. అట్లాగే ప్రశాంత్ కిషోర్ ఒక నియోజకవర్గంలో నెగ్గిన కారణంగా అది అధికారంలో ఉన్న పార్టీకి ఇబ్బంది అవుతుందా కదా మనం చెప్పలేం, మనకు అవసరం కూడా లేదు. అది కాదు మనం ప్రధానంగా ఆలోచించాల్సింది. ఎవరు నెగ్గితే మనకేం కావాలి? ఖచ్చితంగా 2 ప్రభావాలు దేశంలో పనిచేస్తాయి. ఒకటి, ఓ పక్కన వేగంగా ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్నమాట వాస్తవం. 20 ఏళ్ళలో 30 ఏళ్లలో గత 10-12 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కానీ, ఆర్థిక అభివృద్ధి కానీ, పెట్టుబడులు కానీ అసలు రాలేదంటే పొరపాటు అవుతుంది. అలాగే ఇరాన్ నుంచి వచ్చిన సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవటం కానీ, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం కానీ, బ్యాంకులను ఆరోగ్యంగా నిలబెట్టడం కానీ, చాలా ఖాయిలపడ్డ బ్యాంకుల్ని, ఇవన్నీ గణనీయమైన విజయాలు. కానీ అభివృద్ధి నమూనాలో ఒక మౌలికమైన లోపం ఏమిటంటే ఆర్థిక ప్రగతి ప్రతి ఒక్కరిని కొంతమేరకు తాకుతుంది. UPI ప్రభావం లేని వాళ్ళ దేశంలో దాదాపు నాలంటి వాళ్ళు తప్ప. నేను UPI ద్వారా గూగుల్ పే నాకు శాతం కూడా కాదు, కానీ 100కి 95 మందికి తెలిసిపోయింది, అర్థమైపోయింది. మరి నెలకి దాదాపు 200 కోట్ల ట్రాన్సాక్షన్లు UPI ద్వారా జరుగుతున్నాయి. ఆ మేరకు తాకుతోంది ప్రజల్ని. కానీ నేను కష్టపడితే వచ్చే 5-10 ఏళ్ల పాటు నా జీవితం బాగుంటుంది, నేను పేదరికం నుంచి మధ్యతరగతికి వస్తాను, ఒక భద్రమైన జీవితం ఉంటుంది, రెక్కాడితే డొక్కాడటం కాకుండా రేపు అవుతున్న భయం లేకుండా ఉంటుందన్న విశ్వాసం ఈ దేశంలో ఇంకా చాలా మందికి కలగటం లేదు. అంటే ఈ ఆర్థిక ప్రగతి ఉన్నా కూడా అది ఇంక్లూజివ్ కాదు. అన్ని వర్గాలకి కూడా విశ్వాసాన్ని కలిగించి అన్ని వర్గాలని సంపద సృష్టిలో గట్టిగా భాగస్వాములుగా చేసే ప్రయత్నం జరగలాగి ఈ దేశంలో. అది ఒక్కరోజు విషయం కాదు, ఒక పార్టీ విషయం కాదు. 60-70 ఏళ్ళుగా మన ఆర్థిక వ్యవస్థలో మౌలికమైన లోపం. ఎందుకని? ఓ పక్కన మంచి ప్రమాణాల విద్య లేకపోవడం చేత, నైపుణ్యం లేకపోవడం చేత తెలివితేటలున్నా ఎదిగే అవకాశాలు లేకుండా పోతున్నారు బీదల పిల్లలు. మరో పక్కన మహానగరాల చుట్టూ హై టెక్నాలజీ, పెద్ద పెట్టుబడుల చుట్టూ తిరుగుతున్న ఆర్థిక ప్రగతి చిన్న ఉద్యోగాలని పెద్ద ఎత్తున సృష్టించలేకపోతుంది, లేబర్ ఇంటెన్సివ్ ఉద్యోగాలని. మరి ఇప్పటికీ లైసెన్స్ రాజ్యం అవశేషాలను కొనసాగించాం. భూమి విషయంలో కావచ్చు, లేకపోతే కార్మిక చట్టాల విషయంలో కావచ్చు, ఎన్నో నియంత్రణల విషయంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, ఇంకా కొనసాగిస్తున్నాం. దీని పర్యవసానంగా అనుకున్న స్థాయిలో ఉపాధి కల్పన జరగటం లేదు. మరి అందరికీ డిగ్రీ కాగితాలు చేతపుచ్చుకుని నైపుణ్యం ఉన్నా లేకపోయినా ఆశలు ఉంటాయి, ఆకాంక్షలు ఉంటాయి. నైపుణ్యం లేకపోవడం పిల్లలు తప్పు కాదు, వాళ్ళు ఏ పాపం ఎరగరు. ఉద్యోగం కావాలని కోరుకుంటుంది, కానీ ఉద్యోగాలు సృష్టించడం సాధ్యం కాదు, దేవుడు వచ్చినా కూడా సాధ్యం కాదు, ఆర్థిక వ్యవస్థలో మౌలికమైన మార్పులు తీసుకొస్తే తప్ప. కాబట్టి లోపల ఒక క్యాన్సర్ ఉంది. ఈ ఉద్యమాలు, ఈ ఆవేదనలు బయట ఒక పుండు కనిపిస్తోంది. మనం క్యాన్సర్ని అర్థం చేసుకోకుండా పుండును చూసి దానికి మలం పోద్దామా, దానికి ఏదో బ్యాండేడ్ వేద్దాం అనుకుంటే పరిష్కారం దొరకదు. కాబట్టి ఒక మౌలికమైనటువంటి సమస్య, ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్య దేశంలో చాలా కాలంగా ఉంది. నాలాంటి వాళ్ళని చాలా కాలం నుంచి చెప్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఒక రూపంలో పెళ్ళుపుగా బయటపడి ఇప్పటికి కూడా మనం బయట పుండు గుర్తిస్తున్నాగా లోపల క్యాన్సర్ని గుర్తించట్ల. ఇది రాజకీయ వ్యవస్థ పట్టించుకోవాలి. ఇక రెండోది, దాంతోపాటు ఈ రాజకీయం ఉన్న రాజకీయాన్ని ఇప్పటిదాకా సహించాం. లోక్సత్తా ఇప్పుడు
30 ఏళ్ల క్రితం శ్రీకారం చుట్టింది దీనికోసం, వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం రావడం కోసం, కొన్ని మార్పుల కోసం. ఓ పార్టీగా కూడా ఏర్పడ్డాం, కొంత ప్రయత్నం చేశాం, కానీ సమయం సందర్భం ఇంకా అనుకూలించాలి. కానీ ఇప్పుడు విజయంగాని ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా ఇక్కడ మరి హేమాహేమీల్ని ఓడించే విజయం పొందడం కానీ ఏంటంటే బహుశా దేశంలో 3వ తరం రాజకీయానికి పునాది ఏర్పడుతుంది. మొదటి తరం ఏమో కాంగ్రెస్ గుత్తాధిపత్యం, రకరకాల చోట్ల రకరకాల పార్టీలు ప్రయత్నాలు చేసినా కానీ కాంగ్రెసే దేశం అంతా కూడా సహకరించింది. 2వ తరం క్రమక్రమంగా ఇతర పార్టీలు పుంజుకొని ప్రతి రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా బలమైన పోటీ. ఇవాళ దేశం మొత్తంలో బలమైన పోటీ ఉంది, దానిలో అనుమానం లేదు. 2 పార్టీలు, కొన్ని రాష్ట్రాలు 3 పార్టీలు. కానీ పెద్ద రాజకీయ తీరులో అంతగా అనుకున్నంత మార్పులు లేవు. ఈ డబ్బుల పంపిణీ, ఈ కులాల వ్యవహారము, తాత్కాలికమైనటువంటి సంక్షేమాన్ని ప్రలోభాలు చూపెట్టడము, ఇప్పుడు బహుశా 3వ దశ రాజకీయానికి ఒక పునాది పడుతుంది. తొలి మొలకలి. ఇంత మాత్రం చేత మనం ఏదో అద్భుతాలు జరుగుతుంది అనుకోకూడదు. ఒక 15-20 ఏళ్ళు పడుతుంది ఇది పరిణామం. ఎందుకంటే ఈ పెద్ద దేశం ఇండియా అని మనం ఎప్పుడు ఆలోచించినప్పుడు 25-30 దేశాల కలయికగా అనుకోవాలి మానసికంగా. ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క సంస్కృతి, ఒక్కొక్క చరిత్ర, ఒక ఆర్థిక వ్యవస్థ, అక్కడ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తమిళనాడులో జరగగానే దేశం అంతా మారిపోతుంది, రేపోతే ఇవన్నీ కూడా భ్రమలు. కాబట్టి దీనివల్ల ప్రశాంత్ కిషోర్కి రాజకీయంగా పెద్ద ప్రభావం ఆయన వ్యక్తిగతంగా ఉండకపోవచ్చు, ఆయన పార్టీకి ఉండకపోవచ్చు. CJPకి రాజకీయ ప్రభావం ఉండకపోవచ్చు, అంటే ఎన్నికల్లో పోటీ చేసి పోటీ పట్టి అది కాదు. కానీ దేశ భవిష్యత్తుని, రాజకీయాన్ని కానీ, సమాజాన్ని కానీ, ఆర్థిక వ్యవస్థని కానీ గణనీయంగా ఈ పరిస్థితులు మారుస్తాయి. ఆ రకంగా చూడాలంటే ఇది బీజేపీ గెలుస్తుందా ఓడుతుందా అన్నది కాదు విషయం. ఇక బీజేపీ నెగ్గుతుందా నగ్గదా అన్నది నేను ఇందాక చెప్పినట్టుగా మనకు అనవసరం, వాళ్ళకి కావాలి. కానీ ఏ పార్టీ అయినా సరే ఓ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజల మద్దతు మళ్ళీ పొందుతుందా లేదా అని చెప్పన్నది 2 విషయాల మీద ఆధారపడుతుంది. ఒకటి, ఆ పార్టీ సమాజంలో ఉన్న అంతర్గతంగా ఉన్న పరిస్థితుల్ని బాగా అర్థం చేసుకుని దానికి ఒక బలమైన వ్యూహాన్ని, కేవలం ఎన్నికల్లో గెలిచే వ్యూహం కాదు, సమాజాన్ని ఈ పరిస్థితుల నుంచి బయటపెట్టి పరిష్కారాలు సాధించే వ్యూహాన్ని ఆలోచించి ప్రజల ముందు పెడుతున్నారా. 2, ఎన్నికలు అధికార పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీ ఒక్కరే కదా పోటీ చేసేది. ప్రతిపక్షాలు ఒకవేళ అధికార పార్టీలో, ఒక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికార పార్టీలో ఆ లోతు కొరవడితే ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయాన్ని చాలా లోతుగా ఆలోచించి ఒక బలమైనటువంటి ఎజెండాని, ఒక బలమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యూహాన్ని దేశం కోసం అని చెప్పని ముందు పెడుతున్నారు. ఈ రెంటిని బట్టి ఆధారపడుతుంది. ఒకవేళ బీజేపీ ప్రభావం తగ్గినా కూడా ప్రతిపక్షాలు పాడిందే పాటరా పాచిపాళ్ళ దాసరాగా రాజకీయం కొనసాగినాయి అనుకోండి, ఏం మార్పు వస్తుంది. ఉదాహరణకి బీహార్లో బీజేపీ మీద వ్యతిరేకత వల్ల ఓటు అన్నట్లయితే మరి ఆ ఓటు ప్రధాన ప్రతిపక్షానికి వెళ్ళలేదు. అదే కదా. అలాగే తమిళనాడులో మరి ఈయనకి డిఎంకే మీద వ్యతిరేకత వల్ల ఓటు అన్నట్లయితే ఆ ఓటు ప్రధాన ప్రతిపక్షానికి వెళ్ళలేదు. అంచేత ప్రతిపక్షం బలంగా తయారయ్యి కేవలం సంస్థాగత బలం మాత్రం లేదు, బలమైన ఎజెండా, ఆర్థిక వ్యూహం. బీజేపీకి ఒక వ్యూహం ఉన్నది. ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ప్రోత్సాహం, సంక్షేమాన్ని అభివృద్ధితో మిళితం చేయడం, ఒక స్పష్టమైన వ్యూహం ఉన్నది. దానిలో లోపాలు నేను ఇందాక చెప్పాను. మన ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు వచ్చేటువంటి నైపుణ్యం రాకుండా ఇది చాలదు. చిన్న పట్టణాలను పెంచకుండా ఎక్కడికక్కడ మహానగరాలకు పరిమితం అయితే లాభం లేదు. పెద్ద పెట్టుబడులు, హై టెక్నాలజీతో పాటు అవసరం, వద్దని నేను అంటలా. దాంతోపాటు చిన్న టెక్నాలజీ, లేబర్ ఇంటెన్సివ్ ఎంప్లాయ్మెంట్, సంఘటిత రంగంలో రావడం చాలా అవసరము. ఇట్లా మౌలికమైనటువంటి కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. గత 60-70 ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి. వాటిని సవరించట్లా. కానీ ప్రత్యామ్నాయాన్ని మరి ప్రతిపక్షాలు చూపెట్టాలి కదా. ఇదిగో ఈ లోపాలు ఉన్నాయి, ఈ నమూనాలు, ఈ లోపాలను మేము ఈ రకంగా సరిచేస్తాం. ఒక చట్టబద్ధ పాలన లేదు దేశంలో, అందరికీ తెలుసు సంగతి. చట్టబద్ధ పాలన లేదని తిడుతున్నారే కానీ దాన్ని మార్చడం కోసం ఫలానా పనులకు మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టంగా ప్రణాళిక పెట్టారా? కావాల్సినవి చెయ్యట్లేదు. మీ స్థానంలో మేము వస్తే మేము తడాకు చూపెడతా ఉంటున్నారు అంతే తప్ప దీని పరిస్థితి ఈ రకంగా మార్చాలి, ఇందుకు మారుస్తున్నాం అంటలేదు నేను. అంటలేదు. అది ప్రత్యామ్నాయం కాదు. కాబట్టి 2 మీద ఆధారపడుతుంది. అధికారంలో ఉన్నవాళ్ళు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఏ రకంగా దేశ సామాజిక పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి దానికి పరిష్కారాలను చూపెడతారు. ప్రతిపక్షాలు కొరతలను అర్థం చేసుకుని దానికి ప్రత్యామ్నాయ ఎజెండా ప్రజల ముందు పెడతారు. ఈ 2ని బట్టి ఎన్నికల్లో జయాపజయాలు ఉంటాయి. అది మనకు ముఖ్యం కాదు. మనకు ముఖ్యం ఏంటంటే ప్రత్యామ్నాయ విధానాలు, లోపాలను సవరించే ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా అన్నది మనకు ముఖ్యం. అంటే సార్, బంకీపూర్ లాంటి ప్లేసు కంచుకోట బీజేపీకి 35 ఏళ్ల నుంచి అక్కడ గెలుస్తున్నటువంటి పరిస్థితి. నిరుపమ ఏది ఎవరికి కంచుకోట కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు బానిసలు కాదు. ప్రజలు మనం గుర్తుకు తీసుకోవాలి వాళ్ళని. ఇదే ఒక ప్రజాస్వామ్యంలో గొప్పతనం. ప్రజాస్వామ్యంలో అద్భుతం ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఓటు ఎస్కే వేయచ్చు, రేపొద్దున మీరు వస్తే మీకు వేయచ్చు. అలా కాకుండా ఓటు గ్యారంటీగా ఫలానా వాళ్ళకే పడుతుంది, ఫలానా కులం వాళ్ళు ఫలానా వాళ్ళకే వేస్తారు, లేకపోతే ఫలానా జనం ఫలానా పార్టీకి వేస్తారంటే ప్రజాస్వామ్యం స్తంభించిపోతుంది. ఇది ఉండడం మన అదృష్టం. ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయంగా పోరాటం చేయడం మానేసి ఎన్నికల్లో ఓడిపోతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఓడిపోయాం, రిగ్గింగ్ ఓడిపోయాం అని చెప్పని. ప్రశాంత్ కిషోర్ ఏ రిగ్గింగ్ వల్ల నెగ్గాడు? ఈవీఎంలో ప్రశాంత్ కిషోర్ ఏ రిగ్గింగ్ వల్ల నెగ్గారు? విజయ్ తమిళనాడులో ఏ రిగ్గింగ్ వల్ల నెగ్గారు? కరెక్ట్. కాబట్టి ఇవన్నీ ప్రతిపక్షాలు ఈ దేశంలో నిర్మాణాత్మకంగా పరిష్కారాన్ని చూపెట్టి బీజేపీని
కిందకి పడేసి అధికారంలోకి వచ్చే బాధ్యత తీసుకుని మార్పు తీసుకునే ప్రయత్నం బదులు తిట్టిపోసి వాళ్ళ మోసం వల్ల ఓడిపోతున్నాం తప్ప మేమే గెలిచామని చెప్పని ప్రజల్లో అబద్ధాలు నాటితే ప్రచారం సరిపోతుంది అనుకున్నారు. అది కాదని కఠోరంగా రుజువు చేస్తుంది. కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీకి, దేశంలో అధికారంలో ఉన్న పార్టీలకి ఎంత మేలుకొలుపో ప్రధాన ప్రతిపక్షాలకి అంత మేలుకొలుపు. కానీ జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి నితిన్ నబీన్ గారి ప్లేస్ కదా సార్ అది, ఆ ప్లేస్ ఓడిపోవటం అంతే. అనేది. అందుకని ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓడళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మేలుకొలుపుగా భావించాలి. ఏంటంటే వాళ్ళ దృష్టిలో మేము కష్టపడుతున్నాం, ఉన్నంతలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం, ఆల్టర్నేట్ లేదు మాకు, దేశాన్ని దివాలా తీయటం లేదు, మౌలిక సదుపాయాలు దేశ చరిత్రలో ఇప్పుడు లేనంత అద్భుతంగా చేస్తున్నాం, అతి పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాం, ఇతర దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకుని మన దేశ ప్రజలను కాపాడుతున్నాం, బ్యాంకులను కాయలా పడ్డ బ్యాంకుల్ని బాగు చేసి ఆర్థిక వ్యవస్థను సంస్కరించాం, పెట్టుబడులు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం, మాకు ఎదురు లేదు. చివరిగా ఇవన్నీ అయిన తర్వాత మాకు ఎదురు లేదు. అది వారి భావం. ఎదురులేదు అనుకోబోకండి, ప్రజలు ప్రత్యామ్నాయాన్ని సృష్టించుకుంటారు. మీరు చేస్తూనే బాగానే ఉన్నాయి కాబట్టి ఇంతకాలం మీకు ఓట్లు ఇచ్చాం, మీకు మద్దతు ఇచ్చాం దేశంలో. కానీ జాగ్రత్త సుమా, కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి దేశ ఆర్థిక వ్యవస్థలో. ఖచ్చితంగా దాన్ని మీరు పట్టించుకోకపోతే, ఈ దేశంలో ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు రాకపోతే, మంచి విద్య, రోజు ఇప్పుడు మాట్లాడిన మన ఎన్నిసార్లు విద్య ఎందుకు మాట్లాడుతున్నాం? ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా కూడా, ఏ తల్లి గర్భాన్ని పుట్టినా కూడా ఎదిగే అవకాశాలు ప్రతి బిడ్డకు కావాలి. ప్రజాస్వామ్యంలో మొట్టమొదటి ప్రయత్నం అది కావాలి. అక్కడ మనం విస్మరించాం, 75 ఏళ్ళుగా విస్మరించాం. ఇవాళ కొత్తగా కాదు. దానికి ప్రజలు ప్రతిఘటన వస్తే నేను చాలా సంతోషపడుతున్నాను. ఆ ప్రతిఘటన అవసరం. యథాస్థితి కొనసాగిస్తే చివరికి మరి కొన్ని కులాలు, కొన్ని కుటుంబాలు వాళ్ళు మాత్రం పెరుగుతారు, మిగతా వాళ్ళందరూ వాళ్ళు పుట్టిన పరిస్థితుల్లో అట్లా ఉంటుంది. ప్రజాస్వామ్యం దాన్ని ఎందుకు సహిస్తుంది? ఎందుకు సహించాలి? వయోజన ఓటు హక్కు అంటే ఏమిటి? అవకాశాలు అందరికీ రాకపోతే పుట్టుక మన చేతుల్లో లేదు. పేదరికం శాపం కాదు, కానీ దీని నుంచి బయటపడలేమన్న నిరాశ ఉండడం శాపం. దీని నుంచి బయటపడాలన్న విశ్వాసాన్ని కలిగించి దానికి తగినట్టుగా అడుగులు వేసి ఆచరణ సాధ్యంగా చూపెట్టేది ప్రభుత్వాలు, పార్టీల బాధ్యత. అక్కడ ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ విఫలమైంది ఇప్పటిదాకా. ఇప్పుడు దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఇది కేవలం అధికార క్రీడగా భావించడం కాకుండా ఈ వైఫల్యం నుంచి దేశాన్ని అట్లా బయటపడేయాలి. అంటే సార్ ఇది గుణపాఠం అనుకోవాలా, లేదు అంటే అక్కడ బీజేపీ భ్రమపడుతోందా, బాగా చేస్తున్నాం? ఇది అన్ని పార్టీలకి మేలుకొలుపు. ఇప్పుడు మనకి ఏంటంటే ఖచ్చితంగా ఇవాళ అధికారుల పట్ల మనకు ఒక విషయం మనం మళ్ళీ మర్చిపోతున్నాం. ఈ దేశ భవిష్యత్తు ఢిల్లీలో నిర్ణయం కాబోట్ల, రాష్ట్రాలలో నిర్ణయం అవుతున్నది. మనకి ఇంకా ఎప్పటికి కూడా మన పత్రికలు, ఢిల్లీ హడావిడి, పార్లమెంటు, ఏదో కోలాహలము, దీనివల్ల అంత దేశం అంటే ఢిల్లీ అనుకుంటున్నాం. కాదు, నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నన్ను చాలామంది మీరు చెప్పారు, 1996లో ఈ ఏర్పాటు 30 ఏళ్ళకి వచ్చామని చెప్పి, 96-97. మరి ఆనాటి నుంచి నాకు చాలామంది కోరారు, మీరు చేస్తున్న పని అంతా కూడా జాతీయ స్థాయిలో, ఢిల్లీలో మీరు ఉండాలి కానీ ఏంటి హైదరాబాద్ ఏంటి అని చెప్పని నేను ఎప్పుడో చెప్పాను, ఆనాడే చెప్పాను. ప్రజలు ఎక్కడుంటే అదే కేంద్రం, అంతే కదా సార్. ప్రజల చుట్టూ రాజ్యం ఉండాలి తప్ప ఢిల్లీ చుట్టూ రాజ్యం ఉండకూడదు. అప్పటికిప్పటికి నమ్మేది మనకి ఇంకా పోలా, ఈ ఢిల్లీ జాడ్యం పోలా. కాబట్టి ఇది ఢిల్లీ విషయం కాదు, జాతీయ స్థాయి ప్రభుత్వం కాదు. పరిపాలన, ప్రజల భవిష్యత్తు, మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రజాస్వామ్యం భవిష్యత్తు రాష్ట్రాల మీద ఆధారపడింది, స్థానికంగా ఆధారపడింది తప్ప ఢిల్లీ మీద ఆధారపడాల. కాబట్టి ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వం, దేశంలో ప్రతి పార్టీ ఇక్కడ తప్పులు చేస్తున్నా వాళ్ళకి తెలీదా? ఏ పార్టీనన్నా ప్రైవేట్గా మీరు అడిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంతెంత ఖర్చు పెడుతున్నారో తెలీదా? వాళ్ళకి ఓట్లు కొంటున్నామని తెలీదా? ఇక్కడ కూడా ఉదాహరణకి ఎన్నికల్లో గతంలో కామారెడ్డిలోనైనా హేమల్ని ఇద్దరిని ఓడించి ఒక ఆయన నెగ్గించారు. జరుగుతున్నాయి. మరి దేశ చరిత్రలో ఎప్పుడు అలా జరగలేదే? పదవిలో ఉన్న ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అంటే ఇవన్నీ ఏం సంకేతాలు? ఇవన్నీ వెంటనే రాజకీయంగా పెద్ద శక్తులు ఉద్భవించి దేశాన్ని మారుస్తాయని నేను అంటలా. కానీ ప్రజలు ఉన్నది ఈ కొనసాగేది సాధ్యం కాదు, మాకు నచ్చటం లేదు, దీనిలో మార్పు కావాలని చెప్పి దానికి తగ్గట్టుగా ప్రధాన పార్టీలు స్పందించట్లా. యథాస్థితిగా రాజకీయం కొనసాగించడమే తప్ప విజయం నెగ్గింది నా దృష్టిలో దేశ చరిత్రలో, ప్రజాస్వామ్య చరిత్రలో ఇప్పటిదాకా జరిగినటువంటి ఒక అద్భుతం. అది ఇప్పటిదాకా ఎన్టీ రామారావు గారు వచ్చినా, మరొకరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేని సందర్భంలో ప్రతిపక్ష శక్తులను ఏకం చేసి ఆయన వచ్చారు. ఆయనకున్న పర్సనాలిటీ వల్ల, కెరిస్మా వల్ల. అట్లాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఆప్ వచ్చిందని చెప్పంటే ఆ సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ, పంజాబ్లో అకాలీదలు చనిపోయినాయి ప్రజల మనసుల్లో వివిధ కారణాల వల్ల. కాబట్టి రెండో పార్టీగా వచ్చింది, మొదటి పార్టీ అయి కూర్చుంది. కానీ ఇక్కడ రెండు ప్రధాన పార్టీలు గట్టిగా పాతుకుపోయి ఉండగా, మరి వాటికి బోలంత చరిత్ర ఉండగా, రాష్ట్రంలో ఆర్థికంగా చాలా మంచి ప్రగతి చూపిస్తుండగా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సంక్షేమం బాగా అమలవుతుండగా, అవినీతి ఉన్నది. అవినీతి ఇక్కడ ఉంది, అక్కడ ఉంటుంది. ఉపాధి కల్పనలో అటు హై టెక్నాలజీలో, ఇటు లో టెక్నాలజీలో అతి ఎక్కువ దేశంలో ఉపాధి కల్పన చేస్తూ ఉండగా, పట్టణీకరణ దేశం మొత్తంలో అందరికంటే ఎక్కువ జరిగిన ప్రాంతంలో కూడా ప్రజలు అసంతృప్తి చూపెట్టారు. అంటే ఏం సంకేతాన్ని ఇస్తున్నారు? ఈ అభివృద్ధి నమూనా ఇది చాలదు, దీంతో పాటు
సామాన్యులకి అభివృద్ధి ఫలాలు అందే ఏర్పాటు కావాలి. ఇది సంకేతం. ఇప్పుడు బీజేపీకి అనుకూలమా, కాంగ్రెస్ ప్రజలు బీజేపీకి కాంగ్రెస్కి బానిసలు కాదు. ప్రజలు సమాజ్వాదీ పార్టీకి, ఆర్జేడీకి, లేకపోతే టీఆర్ఎస్కి, మరో పార్టీకి బానిసలు కాదు. ప్రజలు తమ భవిష్యత్తుకి అంకితమే ఉన్నారు. అది మనం మర్చిపోయాం. ఎన్నికలంటే ఇది ప్రజలను కూర్చొని అనుకోవట్లేదు, మన గురించి అనుకుంటున్నాం, పోటీ చేసే వాళ్ళని కూర్చొని అనుకుంటున్నాం. కాబట్టి మీ ప్రశ్నలో కూడా ఏదో బీజేపీ అధ్యక్షుడు అయినాడు, నబీన్ అది ఆయన సొంత అడ్డా, లేకపోతే మరో పార్టీ, ఎవరిది అడ్డా కాదు, ఇది ఎవరి అడ్డా కాదు, కాకూడదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇంకా అనుకున్న పరిపక్వత రాకపోయినా ఖచ్చితంగా భారత ప్రజాస్వామ్యం సజీవంగా ఉంది, బలంగా ఉంది, పరిపక్వత పెరుగుతుంది. ఇది చాలుతుందా, చాలదు. కానీ దారి సరైందా, సరైంది. అంటే ఆయన గెలిచిన ప్లేస్ కదా అన్న యాంగిల్లో అడిగాను సార్ నేను. ఆయన గెలిచి వచ్చిన ప్లేస్ కదా. మామూలుగా చెప్పారు ప్రజల దృష్టిలో ఏమి, ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు? ఎన్టీ రామారావు గారిని ప్రజలు ఓడించారు నియోజకవర్గంలో, మీకు మహబూబ్ నగర్ జిల్లాలో. అంతకంటే గొప్ప నాయకులు ఉంటారు జనాకర్షణ వాళ్ళు. కరెక్ట్ లేదు. కాబట్టి అది మనం గర్వపడాలి. ప్రజాస్వామ్యంలో దాన్ని చూసి గర్వపడాలి. నేను ఉప్పొంగిపోను, నేను చాలా ఉప్పొంగుతున్నాను. వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదని కాదు. ప్రశాంత్ కిషోర్ ఆయన వివిధ పార్టీలకు సాయం చేసినప్పుడు అవును, ఈ బటన్ నొక్కే ఏర్పాట్లు, లేకపోతే తాత్కాలికమైనటువంటి సంక్షేమము, వాటి మీద దృష్టి పెట్టారు. కాబట్టి అలాగే విజయ్ కూడా కొన్ని అలాంటి హామీలు ఇచ్చారు. అది ముఖ్యం కాదు. ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. ఎక్కడన్నా వీలుంటే వెతక్కోవడం మొదలెట్టారు. ఉన్న నమూనా సరిపోదు, ఈ రాజకీయ నమూనా కానీ ఆర్థిక నమూనా కానీ అన్న భావాన్ని ప్రజలు బలంగా వ్యక్తపరుస్తున్నారు. ఇది నాకు పాజిటివ్గా కలిగేది. అంతేగాని వీళ్ళు గెలిచారా, వాళ్ళు నెగ్గారా, వాళ్ళు నెగ్గలేదా, నాకు అసలు ఏమాత్రం ఆసక్తి లేదు. ఒక మనిషి ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే పూడపడిచేది ఏం లేదు వాళ్ళన్న పరిస్థితుల్లో. కాకపోతే నష్టపోయేదేం లేదు. అదంతా భ్రమ. ఊరికే ఇంట్లో ఆడంబరం కోసం కుటుంబానికి చెప్పుకుని పెద్దగా రాజు వెడల రవిచేత మలరగా అనుకోవటం తప్పితే దానికి సమాజానికి సంబంధం లేదు. చెప్తే ఎవరు నెగ్గారని కాదు, ఏం జరుగుతోంది మన సమాజంలో అంతర్లీనంగా, ఆర్థిక వ్యవస్థలో, సమాజంలో ఏం జరుగుతోంది, దానికి ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు. ఇది చాలా ఆశాజనకమైన మార్పు. దాన్ని మనం అంతా ప్రోత్సహించాలి, సంతోషపడాలి.